కాకినాడ జిల్లా రాజకీయాల్లో తాజాగా ఆసక్తికర చర్చకు తెరలేచింది. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి ఏ ఒక్క సామాజిక వర్గాన్ని బాధ్యులుగా చూడటం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కులాలు, అన్ని వర్గాల మద్దతుతోనే ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకు సాగుతుందని నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ముద్రగడ పద్మనాభంకు సంతాపం తెలియజేయడంపై కూడా వివరణ ఇచ్చారు. ఒక నాయకుడికి సంతాపం తెలియజేయడంలో ఎలాంటి తప్పు లేదని, నేను వెళ్లాను, సంతాపం తెలియజేశాను, వచ్చాను అని పేర్కొన్నారు. అలాగే టీడీపీ నేత బోండా కూడా వెళ్లి సంతాపం తెలియజేసి అనంతరం పార్టీకి వివరణ ఇచ్చారని వెల్లడించారు. వైఎస్ఆర్ పార్టీ కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. 2019లో అయితే పాపుత్సవం వల్లే పార్టీ ఓడిపోయింది బొండవం అయితే వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉన్న జగ్గంపేట స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఉన్నాయని మాటలు తెలుసుకుని సార్, 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి పాపుత్సవమే ప్రభావం చెప్తున్నారు. పోవడానికి కానీ ఒక పార్టీ వాడిపోవడానికి కానీ ఏ ఒక్క సామాజిక వర్గం కూడా కారణం. ఇది సెక్యులర్ వ్యవస్థ. అన్ని కులాలు కలిస్తేనే ఆ రాజకీయ పార్టీ ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు, అందులో ఇబ్బంది లేదు. బోండవమ్మ కూడా వాడు ఏదో అక్కడికి సంతాప సభకు వెళ్ళడం చెప్పడం జరిగింది. తర్వాత ఒక వివరణ కూడా ఇచ్చాడు. ఇప్పుడు సరే, గతంలో నెహ్రూ గారు వంగవీటి రాజు వెళ్తే తప్పు లేదు కానీ నేను వెళ్తే తప్పు ఏంటి అని ఆయన కూడా వ్యాఖ్యలు జరిగింది. ఎలా చూడతారు? ఇప్పుడు అంటే మేము వెళ్తే తప్పు లేదు, అతను వెళ్తే తప్పు ఉంది అన్న దాని మీద అయితే అతను అన్నాడో అనలేదో నాకు తెలియదు, కానీ ఆయన సంతాపం తెలియజేస్తే ఇబ్బంది కాదు. వేరే రకం మీరు ఏదైతే అన్నారో ఆ మాటలు ఉచ్చరించడం అనేది మనకు వచ్చింది మీడియాలో. మరి అటువంటి మనకు అవసరం లేనటువంటి మాట. ముద్రగడ పద్మనాభం గారు నాయకుడు, ఆయనకు సంతాపం తెలియజేయడంలో ఎవరికైనా తప్పులేదు. ఆ సంతాపం తెలియజేస్తాం. నేను వెళ్ళాను, అదే చేశాను. వచ్చేప్పుడు నారా చంద్రబాబు 40 రోజులు కూడా ఇంటింటికి తెలుగుదేశం ప్రసారం జరుగుతుంది. ఎటువంటి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మీరు చూస్తున్నారు కదా. నేను ఇప్పుడు ఈ అలంకారంలో తిరిగిన దగ్గర నుంచి తిరిగి నేను ప్రశ్నిస్తున్నాను తప్పించి నేను ఇవ్వలేని దాని గురించి నన్ను వాళ్ళు అడిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఇవాళ 5 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ఇప్పటికీ 2 సంవత్సరాల్లో అమలు చేశాం. మిగిలినటువంటి 2-3 సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మేము చేయాల్సినవి మాట ఇచ్చినాయి, మాట ఇవ్వలే కూడా చేశాం. కానీ మాట ఇచ్చినవి ఉన్నాయి, అవి కూడా మేము డబ్బులపరంగా చేసుకుంటూ వస్తాం. ఈ 3 సంవత్సరాల్లో ఆ నమ్మకం ప్రజలకు ఉంది. దాని మీద నేనే అడుగుతున్నాను అండి, అమ్మ మీకు ఇవ్వలేని ఉంది కదా, దాని గురించి ఎందుకు మీరు మాట్లాడాలంటే మీరు ఇస్తారు కాబట్టి నమ్మకం ఉంది మాకు, అందుకు అడగట్లేదు అంటున్నారు. సార్, ఫైనల్ గా సూపర్ సిక్స్ దూసుకుపోతామని చెప్పి ఒక పక్కన మీరు చెప్తున్నారు, ఒక పక్కన వైసీపీ ప్రభుత్వం దగా టీఎస్సీ అని వాళ్ళేమో ఉద్యమాలు చేస్తారు. ఏ సూపర్ సిక్స్ కూడా అమలు కావట్లేదు. దగా టీఎస్సీ కూటమిలో అన్ని కూడా మోసపూరిత హామీలు అని చెప్పి ఒక పక్కన వైసీపీ విమర్శిస్తుంది. ఎలా చూడొచ్చారు? అది ప్రజలు చెప్పారు కదా, వైసీపీకి తెలుగుదేశం పార్టీకి వల్ల వ్యత్యాసం ఏంటి అన్నది మొన్న ఎలక్షన్ లో చెప్పారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, అందులో చెప్తారు. ఎలా చూడబోతుందని నేను ఊహాగానం ఎందుకు చెప్పడం. వైసీపీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ నాయకుడు పరిమితి లేనటువంటి నాయకుడు. అసలు అతను ఒక రాజకీయ నాయకుడు కానీ పనికిరానటువంటి వ్యక్తి. 5 సంవత్సరాలు ప్రజలు అమూల్యమైనటువంటి మెజార్టీతో అధికారం ఇస్తే ఏం చేశాడు? ఈ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశాడు. ఇవాళ అన్నిటినీ చక్కదిద్దుకుని దారిని పెట్టి రోడ్డు ఎక్కి అన్ని కార్యక్రమాలను చేసుకుంటున్నాం. కనపట్లేదా? ఇది మొత్తం మీద సంస్కార సభకు వెళ్ళడం తప్పు కాదు, పాపించిన సంస్కార సభకు వెళ్ళడం ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్తారు. అయితే ఒక పక్కన ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ లో దూసుకుపోతాయని చెప్పొచ్చు. ఏమైనప్పటికీ కూడా స్థానిక సంస్థ ఎన్నికలు అయితే కూటమి ప్రభుత్వం ప్రపంచం చెప్తే ఇది మొత్తం చిన్నతో